హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది వ్లాగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది అండి. ఈ ఉగాది, ఈ కొత్త సంవత్సరం అనేది అందరూ లైఫ్లో మంచిగా ఈ ఇయర్ అంతా మంచిగా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా నేనైతే మార్నింగ్ లేచి బయట అయితే ముగ్గు వేసేసి కలర్స్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా వాడైతే లేచి వచ్చేసాడు నా దగ్గరికి. నేను ముగ్గు వేస్తుంటే చూస్తూ ఉన్నాడు కూర్చొని. ఇంకా ముగ్గు వేసేసుకున్న తర్వాత అంటే స్నానం చేసిన తర్వాతే ఎప్పుడు నేను రెడీ అయిపోయి ముగ్గు అయితే వేస్తాను. ఈసారి ఏంటి అంటే కొంచెం కలర్స్ కదా, ఎందుకులే మళ్ళీ శారీ కంటేస్తే కొత్త శారీకి అని చెప్పి ఇంకా మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ముగ్గు వేసేసుకున్నాను బయట. ఇది కలర్స్తో పని కదా, సో అవి శారీ కంటితే పోవు. ఇంకా అందుకని నేను ముందు కలర్స్ వేసేసాను. కలర్స్ వేసిన తర్వాత ముగ్గు పెట్టేసిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకున్నాను. సో ఈ వంటగది అంతా క్లీనింగ్ అంతా నేను అంతకుముందు నైటే చేసేసుకున్నానండి. ఇంకా మా వాడికైతే నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి స్నానానికి. చూసారు కదా ఎంత నీట్గా అయితే చేసేసుకున్నాను కిచెన్ అనేది. ఎందుకు అంటే నేను అనుకున్నాను ప్రసాదాలు ఏదన్నా చేద్దాము అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు పని. ఇంకా ముగ్గు పెట్టుకుని ఆడికి స్నానం చేపించి తల స్నానం, నేను స్నానం చేసి ఇంకా మా వారికి ఇంకా ఉగాది పచ్చడి చేసి ఇవన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వీడియో తీసుకుంటా చేయాలి కదా ప్రతి పని. ఇంకా నేనైతే మార్నింగ్ అయితే లేవలేదు. ఎందుకు అంటే మా వాడు 1కి అలా 12కి అలా పడుకుంటున్నాడు. ఇంకా మార్నింగ్ ఇంకా ఆడితో పాటు మేము కూడా మేలుకుగానే ఉండాల్సి వస్తుంది. ఇంకా దానివల్ల అయితే మేము మార్నింగ్ అయితే లేవలేదనమాట. 7-7:30కి అలా లేచాము. ఇంకా లేచిన వెంటనే నేనైతే బయట అయితే ముగ్గు పెట్టేశాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా మా వాడైతే బ్రష్ చేసేసి బనానా అయితే తింటా ఉన్నాడు. సో ఇంకా మా వారైతే స్నానం చేసేసి వచ్చేసారనమాట. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూశారు. నేను ఇంట్లో ఏదన్నా పండగ ఫెస్టివల్ ఉంది అంటే మా వారు డెఫినెట్గా ఆయన చేయగలిగింది చేస్తారనమాట. ఇక్కడ అలాగే ఇంకా నేను శారీ కట్టుకుని రెడీ అయితే అయ్యాను. సో ఇంకా బొట్టు అయితే పెట్టుకోలేదనమాట. ఇంకా బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని అంతా రెడీ అయితే అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా నువ్వు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా బుజ్జి, నేను చేసేస్తానని చెప్పి మా వారైతే ఉగాది పచ్చడి అయితే చేశారండి. సో పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తే బాగుండేది, కానీ మా వారు చేసిన స్టైల్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. ఇంకా మా వాడైతే స్నానం చేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాడు. ఇంకా నేను ఇదైతే సంక్రాంతికి వేద్దాము అని చెప్పి ట్రెడిషనల్గా సంక్రాంతి డ్రెస్ అనమాట ఇది. సంక్రాంతికి ఏంటి అంటే మా వాడికి కొంచెం అది ఇంటి దగ్గర కదా, పల్లెటూరులో కదా, కొంచెం గుచ్చుకున్నట్టు అనిపించి చెమటలుగా అలా స్వెట్ వచ్చేసినట్టు అనిపించింది అనమాట. ఆవిడ వేసుకొని అన్నాడు ఆ రోజు. ఇంకా అందుకని దాన్ని అక్షరాభ్యాసం చేయించినప్పుడు వేద్దాంలే, ట్రెడిషనల్గా బాగుంటుంది అనుకున్నాను. సో అక్షరాభ్యాసం అనేది ఇంకా కొంచెం టైం పట్టేటట్టు ఉంది. దానివల్ల మేమైతే ఇంకా ఉగాది కూడా ఆల్రెడీ ట్రెడిషనలే కదా, మన తెలుగు వాళ్ళకి సంవత్సరాది అంటే ఉగాదే కదా. కాబట్టి నేను ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేశాను మా వాడిది. ఇంకా ఫొటోస్ అయితే నేను ఫోటోషూట్ లాగా అయితే చేశాను అనమాట. మా వాడి ఫొటోస్ నేను ఇంకా అవైతే యాడ్ చేయట్లేదు. మేము కూడా ఫ్యామిలీ కూడా దిగాము. ఇంకా ఏదైనా పార్క్కి వెళ్ళి దిగుదాం అనుకున్నాం, కానీ ఇంకా ఫుల్ ఎండలండి హైదరాబాద్లో అయితే. ఫుల్ సమ్మర్ వచ్చేసినట్లే ఉందన్నమాట. ఇంకా దానివల్ల అయితే మేమైతే ఫొటోస్ ఇంట్లోనూ అలాగే పైన అలా దిగామన్నమాట. సో టెంపుల్కి కూడా వెళ్ళాము, కాకపోతే టెంపుల్ది నేను వీడియో అయితే తీయలేదన్నమాట. ఎందుకు అంటే ఇంకా ప్రశాంతంగా అలా వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మా వాడు మెట్లు దిగుతుంటే తీసాను అనమాట. ఇంకా మా వారైతే ఇలా పచ్చడి అయితే చేసేసారు. చేసిన తర్వాత ఇంకా చూసారు కదా, ఇంకా ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరు రెడీ అయిపోయారనమాట. ఇంకా నేనైతే ఇంక అప్పటికి గాజులు వేసుకుని జ్యువెలరీ వేసుకుని అయితే ఇంకా నేను రెడీ అయితే అవ్వలేదు. ఇంకా మా వారైతే బంతిపూల దండ అయితే మర్చిపోయారండి. సో బంతిపూల దండ పెట్టి అలాగే మామిడి మండలు కూడా పెట్టారు. సో ఉగాది ప్రిపరేషన్ వీడియో నేను నెక్స్ట్ అయితే పెడతానండి. ఏంటి అంటే ఇంటి దగ్గర నుంచి అత్తయ్య మావయ్య వాళ్ళు మామిడి మండలు, వేప పువ్వు, మామిడికాయలు,
అలాగే రేషన్ బియ్యం దోశలకి అన్నీ పంపించారనమాట. నేను అది కూడా వీడియో అయితే తీశాను. కాకపోతే ముందు ఈ ఉగాది వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అది నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ చూడండి. ఇంకా వేప పువ్వు కూడా నాకు ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చిందనమాట, అత్తయ్య పంపించారు. ఇంకా ఫ్రెష్ పువ్వు అనమాట. నాకు హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఏంటి అంటే ఇక్కడే కొనుక్కుని వేసుకోవడం వల్ల అంత ఇదిగా అనిపించలేదు. ఎట్లయినా కొనుక్కుని వేసుకునేది వేరు, ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్ది వచ్చింది వేరు కదా. ఇంక ఇక్కడైతే ఏమీ కొనలేదనమాట, బంతిపూల దండ మాత్రమే కొన్నాము. సో ఇది వచ్చేసి 5 మూరలు 150 అంట. ఇంకా అందుకని గుమ్మానికి అయితే బంతిపూల దండ అయితే తీసుకొచ్చాము. ఇంకా మా వారైతే ఇక్కడ ఇట్లా మామిడి మండలు అయితే పెడతా ఉన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ ఈ సంవత్సరాది రోజు నేను కొత్త విగ్రహాలు అయితే ఓపెన్ అయితే చేశానమాట. సో ఇవేంటి అంటే లక్ష్మీ గణపతి మట్టి విగ్రహాలు అనమాట. ఇవేంటి అంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరు నుంచి అయితే తీసుకొచ్చారనమాట. ఏ ఊరు ఏంటి అనేది ఆ వివరాలు అయితే నాకు తెలియదు. సో మా వారికి అయితే గిఫ్ట్ ఇచ్చారండి. సో నేను అవైతే ఇప్పటి వరకు ఏదైనా అకేషన్ అప్పుడు లేదంటే ఏదైనా ఫెస్టివల్ అప్పుడు పెడదామని చెప్పి బీరువాలో అయితే దాచాను. ఇంకా మా వారు అన్నారు ఇంకా తీసేసి ఇంకా ఈ రోజుతో తీసేసి ఇంకా దీపారాధన రోజు ఇంకా గుళ్ళో పెట్టేసి మందిరంలో అని చెప్పి అయితే అన్నారు. ఇంకా దానివల్ల అయితే నేను ఇంకా ఈ రోజు నుంచి అట్లా గుళ్ళోనే ఉంచేద్దామని అనుకుంటున్నాను ఆ లక్ష్మీ గణపతిని. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారనమాట. 2 విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడైతే నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మా వారైతే వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా నేను ప్రసాదాలు అయితే చేద్దాం అనుకున్నాను కానీ అయితే అవ్వలేదని చెప్పాను కదా. ఇంకా అరటి పండ్లు ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట నా దగ్గర, అవి అలాగే ఉగాది పచ్చడి అయితే చేశానమాట. మా వారు చేశారు కదా. ఇంకా నేనైతే రెడీ అయిపోయి దీపారాధనకి అయితే రెడీగా చేసేసుకుని ఇంకా మంత్రాలు చదువుకుంటూ నాకు వచ్చినట్టు ఇంకా నేనైతే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చెప్పాను కదా హైదరాబాద్లో అయితే ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయండి. ఇంకా నేనైతే ఇంకా అందుకని చెప్పి మా వారైతే కాటన్ శారీస్ అయితే తీసుకున్నారనమాట. ఈ ఇయర్ నుంచి నేనైతే ఒకటైతే గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. ఇయర్కి ఒక 2-3 కాటన్ శారీస్ అయితే తీసుకుని పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ అయితే 2 తీసుకున్నారు మా వారు. ఇంకా చూద్దాము, అంటే ఫస్ట్ టైం కదా, అంటే అమ్మదే అప్పుడప్పుడు అయితే కట్టుకున్నాను. నాకంటూ నేను తీసుకున్నది అయితే ఫస్ట్ టైం అనమాట, మ్యారేజ్ అయిన తర్వాత కాటన్ శారీస్. అంతకుముందు అమ్మాయి కట్టుకునేదాన్ని, అమ్మ కూడా ఒక 5-6 సార్లు కట్టుకునేదాన్ని. ఎందుకు అంటే ఆ కాటన్ది ఫస్ట్ది
అనగదు కదా ఒంటికి. సో 2-3 ఉతుకులు పడ్డాక బాగుంటుందని చెప్పి అలా అమ్మ 2-3 సార్లు కట్టుకున్న తర్వాత నాకు ఇచ్చేది. ఇప్పుడు ఏంటి అంటే నేను ఫస్ట్ టైము మా వారైతే కాటన్ శారీస్ తీసుకున్నారు. సో నాకు లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసిన తర్వాత ఇంకా తీసుకుంటా అన్నారనమాట. సో కాటన్ శారీ అయితే ఎంత కంఫర్ట్ ఉందంటే చాలా బాగుందనమాట. ఈ సమ్మర్లో కాటన్ అనేది అందరూ కాటన్ శారీస్ ఎందుకు కడతారా అనిపించేది నాకు అంతకుముందు. ఎందుకంటే కాటన్ సమ్మర్లో కాటన్ శారీస్ ఉన్నంత కంఫర్ట్ ఏవి ఇవ్వవు. నేను ఆ ఎండలో గుడికి వెళ్ళొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి వంట చేసి 2-3 వరకు తిని 2-3 వరకు అయితే నేను ఉంచుకున్నాను అనమాట శారీ అనేది. నాకు ఎంత కంఫర్ట్ అనిపించిందో. నేను ఏ శారీ కూడా వర్క్ శారీస్ అయినా లేదంటే పట్టు శారీస్ అయినా ఫెస్టివల్ పూజ అయిన వెంటనే వీడియో తీసిన వెంటనే అయితే తీసేస్తానమాట, ఉంచుకోలేను ఎక్కువసేపు, నైట్ డ్రెస్ వేసేసుకుంటాను. అలాంటిది కాటన్ శారీ అయితే ఫుల్ డే అంతా ఉంచుకున్నాను అనమాట. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా మా వారైతే నీకు లుక్ కూడా చాలా బాగుంది బుజ్జి, నేను మళ్ళీ పర్చేస్ చేస్తాను కాటన్ శారీస్ అని అన్నారనమాట. అంత మంచిగా అనిపించింది కాటన్ శారీస్. ఇంకా ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా మా వారైతే కొబ్బరికాయ అయితే కొట్టేశారండి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి అయితే తిన్నాము. టిఫిన్ చేయకముందే పరగడుపునే తింటే మంచిది అంట. మేమైతే టిఫిన్ కూడా చేయలేదన్నమాట, పరగడుపునే అయితే తిన్నాము. చెప్పాను కదా టేస్ట్ అయితే మంచిగా వచ్చిందనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంకా గుడి దగ్గర క్లిప్ అన్నాను కదా, ఇదేనమాట. ఫుల్ గుడిదంతా మేము దండం పెట్టుకునేదంతా తీయలేదు. ఇంకా ఆ గుడిది అయిపోయిన తర్వాత ఇంక ఇంటి దగ్గరకు వచ్చి మంచిగా రెస్ట్ తీసుకుని ఫుడ్ తినేసి పడుకుని లేచిన తర్వాత మా వాడికి సైకిల్ కోసం అని అయితే వెళ్ళామండి. సో ఏంటి అంటే మా మామయ్య డబ్బులు అయితే ఇచ్చారనమాట. దేనికి అంటే సైకిల్ తీసుకోండి, సైకిల్ తొక్కుంటూ ఉంటాడు వాడు అని చెప్పి వాళ్ళ మనవడ కోసం సైకిల్కి అయితే మా మామయ్య అయితే తీసుకోమన్నారండి సైకిల్ని. వీడేంటి అంటే సైకిల్ వద్దమ్మా, నాకు బైక్ కావాలి, సైకిల్ వద్దు అని చెప్పి షాప్కి వెళ్ళినప్పుడు మొదలు పెట్టాడండి. ఇంకా మేమేం చేసాము అంటే ఇదైతే 5000కి అయితే తీసుకున్నామండి బైక్, యమహా బైక్ అనమాట. ఇదేంటి అంటే బ్యాటరీస్ ఇది కాదండి, ఛార్జింగ్ బైక్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా 40 kgs వరకు ఉండిద్దంట వెయిట్. ఇంకా వాడికి ఒక 4-5 years వస్తుంది అని చెప్పి ఇంకా ఇదైతే మంచిగా తీసుకున్నాం అనమాట. వీడైతే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడనండి ఇది తీసుకున్నందుకు. ఇంకా వాడు గల్లీలో తిరుగుతూ ఉంటాడు అనమాట ఈ బండి వేసుకుని కొంచెం పెద్ద అయిన తర్వాత. ఇప్పుడైతే ఒక్కళ్ళని అయితే పంపిము. సో నేను ఇప్పుడైతే డాబా మీదకైతే టెర్రస్ పైకి అయితే తీసుకెళ్తా ఉన్నాను. సో వాడు ఈవినింగ్ టైంలో ఆడతాడని చెప్పి 2 days అయింది కదా తీసుకుని. ఇంకా వీడైతే ఫుల్ ఎగ్జైటివ్గా ఉన్నాడనమాట బండికి. నైట్ కూడా నిద్రపోవట్లేదండి, బెడ్ దగ్గర పడుకుని నిద్రపోతున్నాడు. అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఆ బైక్ తీసుకున్నందుకు. ఇంకా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదన్నమాట బైక్ది అయితే. ఇంకా అలాగే కొత్త సంవత్సరం రోజు మా వాడికైతే కొత్త బైక్ అయితే వచ్చేసింది. వాడైతే ఫుల్ హ్యాపీ. వాడు హ్యాపీగా ఉన్నందుకు మేము కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఇక్కడైతే కొత్త బండి కదా, ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్ళి పూజ చేపిద్దామన్నాను. సో మా వారు ఏంటి అంటే వద్దులే అమ్మ, ఇంటి దగ్గరే పసుపు కుంకుమ పెట్టి పూలు వేసి ఎదర పూలదండ అయితే వేయమన్నారండి. ఇంకా నేనైతే ఇంటి దగ్గరే పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా పిల్లోడితో పూలు వేయించి ఇంకా ఫ్లవర్స్ అయితే ఎదర దండలాగా పెట్టాను అనమాట. ఇట్లా అయితే బండికి అయితే పూజ చేసాము ఇంట్లోనే.
ఇంకా చూసారు కదా, ఇంక ఇట్లా అయితే వీడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అలాగే కాసేపు నేర్చుకుంటాడు, అలవాటు పడతాడు అని చెప్పి ఇంకా పైకి అయితే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా పైన అయితే ఇట్లా తొక్కుంటా ఆడుకుంటా ఉన్నాడు. నేను మా వారు కూడా వెళ్ళాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.